ఇంకా దర్శన్ అయితే శరణ్యని ఇంకా ఫుల్గా కోప్పడతాడనమాట. ఇంకా నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి, 1, 2, 3, 4 అని అయితే సీరియస్ అవుతాడనమాట. అసలు నువ్వు పెళ్ళి ఆపుతానని నాకు మాట ఇచ్చావు, ఎందుకు ఆపలేదు, నువ్వు నన్ను నమ్మక ద్రోహం చేశావు, అది ఇది అని అరుస్తూనే ఉంటాడనమాట. ఇంకా శరణ్యకు అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తుందండి. అలాగే అసలు ఏ సీరియల్లో అయినా పెళ్ళిళ్ళు అసలు ఒకరి మీద ఒకరి ఇష్టంతో చేయలేదన్నమాట. ఏదో మిస్అండర్స్టాండింగ్స్ పెడుతూనే ఉంటారనమాట అన్ని సీరియళ్ళల్లో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధ్య. అలాగే ఈ దర్శను మీరా పెళ్ళి కూడా అలాగే చేశారనమాట. ఇంకేముంది, అనన్య ఏం చేస్తుందంటే చచ్చిపోవాలనుకుంటుంది అనమాట. ఈ రోహిత్ చూసి ఎందుకు చచ్చిపోతున్నావు అని అడుగుతుంటే, అదే మీ పిన్ని నాకు పెళ్లి చేస్తాననింది, ఇప్పుడు మా చెల్లెలకి పెళ్ళయ్యి నాకు పెళ్ళి కాకపోతే ఎవరన్నా చేసుకుంటారా నన్ను, అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంటదనమాట. ఇంకా రోహిత్ అయితే నేను మాట్లాడతాను మా పిన్నితో అని అయితే అంటాడు. లేదు లేదు నేను చచ్చిపోతానంటే ఇంకా రోహిత్ చేసేది ఏమీ లేక అనన్యని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడనమాట. థ్యాంక్ యూ.